ఆకలిగా లేదు, మీరు తినండి. ఉందండి. ఊరికే చూస్తా. ఏమిటిది? కట్టుకున్న పెళ్ళానికి పంచపక్ష పరిమాణాలు పెట్టినా పెట్టకపోయినా కనీసం పట్టడన్నం కూడా పెట్టుకోలేని దుస్థితిలో ఉన్నాను. చచ్చే, అలా మాట్లాడకండి. రోజంతా కష్టపడొచ్చే మీరు తినాలి, కానీ నాదే ఉందండి. రాధా, భార్యాభర్తలంటే జీవితంలో అన్నీ సమానంగానే పంచుకోవాలి. కష్టమైనా సరే, సుఖమైనా సరే, ఆకలైనా సరే, అన్నమైనా సరే. వద్దండి, వద్దా. తినాలి. అమ్మాయి రాధా, వస్తున్నా. పిల్లాడు ఏడుస్తున్నాడు చూడమ్మా. సహాయం చేయలేకున్నా కనీసం బాబుని ఆడించి శక్తి ఉన్నా బాగుండు. నీకు కాస్త చేదోడు వాదోడుగా ఉండేవాడిని. దెబ్బ మీద దెబ్బన్నట్టు ఎలాంటి కష్టకాలంలో నన్ను మంచాన్ని పడేశాడు చూడమ్మా దేవుడు. ఊరుకోండి మావయ్య, కష్టాలు కలకాలం ఉండవు. ఊరుకో బాబు, ఊరుకో. ఏమిట్లా అది? బాబాలా ఏడుస్తున్న పాలు పట్టచ్చుగా. ఏడు పట్టడం నీకే చెప్పేది. ఏం మాట్లాడుతుంది బాబు? పాల డబ్బా ఖాళీ అయింది, బిడ్డకి పాలు కూడా ఇవ్వలేకపోతున్నానని ఏ కన్న తల్లి నోరు విడి చెప్పగలరా? రాధా, ఇదిగో పాల డబ్బా, బాబు పాలు పట్టావు. దీనిలో బియ్యం కూడా ఉన్నాయి, వంట చేయ. ఏమండి, వీటికి డబ్బులు ఎక్కడివి? అదేం ప్రశ్న, పిచ్చి ప్రశ్న. నేను బజార్ని వెళ్తున్నాను, అనుకోకుండా నా మిత్రుడు వాడు కనిపించాడు. నేను అడగకుండా ఉద్యోగం కూడా ఇచ్చాడు, అడ్వాన్స్ ఇచ్చాడు. దాంతో ఎవరిని తీసుకొచ్చాను. నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పండి. రాధా, మీకు బహుమతులుగా వచ్చిన కప్పులన్నీ పట్టుకెళ్ళి అమ్మి ఇవన్నీ తీసుకొచ్చారు, అవునా? నా భార్య బిడ్డల అవసరం కంటే అవన్నీ ఎక్కువ కాదనుకున్నాను, అందుకే అమ్మేశాను. ఏమండి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? రోజు రోజుకి మన పరిస్థితి ఎందుకు ఇలా తయారవుతోంది? బహుశా నా దురదృష్టమే దీనంతటికీ కారణం అనుకుంటాను. నేను అడుగు పెట్టాకే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. అంత నా కర్మ అండి, నా కర్మ. కష్టాలు మనుషులు రాకపోతే మాలకు వస్తాయా? జ్యోతి, నువ్వెంత దుర్మార్గురాలు అనుకోలేదు. నా మీద పగపట్టి నా కుటుంబాన్ని కిందకు కూడా లేని దుస్థితి తీసుకొస్తావా? బాబు కిరణ్, ఎన్నాళ్ళు రైలా విధికి ఎదురు తిరిగి పోరాడుతావు? ఏదో ఒక రోజు నీ చీకటి పోయి మళ్ళీ మన జీవితాలకు వెలుగొచ్చి తీరుతున్నాను. ఆ వెలుగు వచ్చే రోజుకి మన బతుకులే తెల్లారిపోతాయి. నా మాట వినరా? ఓసారి గోపాలరావు గారిని కలుసుకుని మన పరిస్థితి చెప్పావంటే ఆయన తప్పకుండా సాయం చేస్తాడు. లేదా ఆ ఇంటికి మాత్రం వెళ్ళు. అడుక్కోవడానికి సిద్ధపడతాను, అవసరమైతే నా ప్రాణాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడతాను. అంతేగా నా ఇంటికి వెళ్ళి మాత్రం చేతాదు. ఈ అభిమానం అన్నం పెట్టదురా. పెళ్ళాం బిడ్డల కంటేనా పంతాలు పట్టింపులోను. నీ కోసం నా కోసం కాకపోయినా ఆ అమ్మాయి కోసం, పసివాడి కోసం అయినా ఆయన దగ్గరికి వెళ్ళి, నాన్న, నాతో పాటే నా కుటుంబం కూడా చేతులు చాచి అర్థించి అవమానంతో తెచ్చిన తిండి నా వాళ్ళకి పెట్టే కంటే ఇంత విషం తాగి అందరం కట్టగట్టుకుని చావటం మంచిది. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకెప్పుడు ఆ గడప తొక్కమని నాతో చెప్పొద్దు. ఏమండి, ఏమండి? ఎవరు? నువ్వు కిరణ్ భార్య అనుకుంటాను. అవునండి. ఓహో, ఏం కావాలి? గోపాలరావు గారితో మాట్లాడాలని. ఏ విషయం?
పెద్ద మనసు గల ఆయనకి మా గురించి చెప్పుకుందామని. ఏం పర్వాలేదు, నాతో చెప్పొచ్చు. నేను గోపాలరావు గారి అమ్మాయిని. అది కాదండి. ఏ గోపాలరావు గారితో చెప్పని చెప్పాడా మీ ఆయన? బహుశా నాతో చెప్పుకోవడానికి అతనికి అభిమానం అడ్డొచ్చి ఉంటుంది. కాదండి, నేనే ఆయనతో మా పరిస్థితి గురించి చెప్పుకోవాలని. ఏమిటా పరిస్థితి? ఓహో, పెళ్ళాం బిడ్డలు కూడా తిండి పెట్టలేని పరిస్థితి మీ ఆయనది. అది మీకు అనవసరం. ఆహా, ఇక్కడ అడుగు పెట్టగానే నీకు మాతో అవసరం ఉందని నాకు చాలా బాగా అర్థమైంది. అది సరే గాని మీ ఆయన నిన్ను పువ్వులో పెట్టేగా చూసుకుంటున్నాడు? అంతకంటే ఎక్కువగానే చూసుకుంటున్నారు. అలాగా? మరెందుకు చిరుగు చీరలతో దిక్కులేని దానిలాగా మా దగ్గర చేయి చాపడానికి నిన్ను పంపించాడు? ఆపండి, మా ఆయన గురించి ఒక్క మాట అన్నా నేను సహించలేను. నువ్వు సహించినా సహించకపోయినా ముమ్మాటికి నిజాదేగా. కట్టుకున్న పెళ్ళానికి కనీసపు అవసరాలు, ఐ మీన్ ఇల్లు, బట్టలు, తిండి ఇవన్నీ ఏర్పాట్లు చేయని వాడు పెళ్ళెందుకు చేసుకున్నాడట? బహుశా పెళ్ళాన్ని జాలిగా అడుక్కు తెస్తే తయారుగా కూర్చొని తిందాం అనుకున్నాడేవో. ఇప్పటి వరకు గోపాలరావు గారు అమ్మాయివని చాలా మర్యాద ఇచ్చాను. కానీ నీ మాటలు విన్నాక నిన్ను గౌరవించటం నా పొరపాటని తెలుస్తోంది. చూడు, నిన్ను చూస్తుంటే పెళ్లి కాని ఆడదానిలా కనిపిస్తున్నావు. అందుకే నీకు సంసార జీవితం గురించి, ఇల్లాలి స్థానం గురించి తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒక్క విషయం తెలుసుకో, చేసుకున్న మనిషి ప్రేమగా పిలిచే పిలుపు ముందు నీ ఐశ్వర్యం అంతా దిగదొడిపే. కట్టుకున్న మనిషి గుండెల మీద పడుకున్నప్పుడు లభించే సుఖము, శాంతి ఎంత డబ్బిచ్చినా నీకు దొరకదు. కన్న బిడ్డతోనూ కట్టుకున్న భర్తతోనూ కలిసి ఉండే ఆడదానికి తిండి, బట్ట, ఇల్లు, వాకిలి లేకపోయినా పర్వాలేదు. ఎందుకో తెలుసా? లోకంలో అన్నిటికంటే అతి విలువైంది మాంగల్యం. దాని విలువ తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నా ఇంటికి వచ్చి నన్నే ఎన్ని మాట్లాడతావా? అభిమానంలో మొగుడికి తగ్గ పెళ్ళాం అనిపించుకుందాం. చూడు, ఈ పౌరుషం పంతాలు తిండి పెట్టవు, కడుపు నింపవు. నీ మొగుడితో చెప్పు, అతని పంతాలు పట్టింపులన్నీ వదిలేసి మా కాళ్ల మీద పడి మీరు తప్ప వేరే గతి లేదని అర్థిస్తే మేము దయతొలి చేదన తిండి పెడతాం. ఆ తిండి తిని బ్రతికే కంటే ఆకలితో చావటంలో చాలా ఆనందం ఉంది. చూడు, భార్యగా నేను బ్రతికుండగా మా ఆయనకి నీలాంటి ఆడదాని ముందుకొచ్చి చెయ్యి జాపే కర్మ పట్టనివ్వదు. అవసరమైతే అంతా కలిసి కట్టకట్టుకుని చస్తాం. తోటి ఆడదాన్ని కాస్త గౌరవించడం నేర్చుకో. ఎక్కడికి వెళ్ళావు? నిన్నే ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళి. బాబుని ఇంటి దగ్గర వదిలిపెట్టి గుడికి వెళ్ళావు? నా కళ్ళలో చూసి నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? గోపాలరావు గారి ఇంటికండి. ఎందుకు? అడుగుతుంటారుగా, మాట్లాడమే. ఆయన కనిపించాడా? మన దరిద్రాన్ని గురించి ఆయన చెప్పుకున్నావా? లేదండి, ఆయన కనిపించలేదు. నేను మాట్లాడింది జ్యోతితోనండి. అడ్డమైన కొంపలకి అడుక్కోవడానికి వెళ్తా? ఏ మొగుడు చచ్చాయనుకున్నావా? 4 రోజులు తిండి లేకపోతే చస్తాం అనుకున్నావా? చస్తే అంతా కట్టకట్టుకుని ఒకేసారి చస్తాం. ఊరుకో, ఏడవకు, ఊరుకో, హృదయానికి గాయమైనా చేరుకో. ఊరుకో, ఏడవకు, ఊరుకో, హృదయానికి గాయమైనా చేరుకో. అంతులేని వేదనలో పొంగు
తగ్గుతుంది బాధ తేరుకుని నవ్వితే తెలుస్తుంది మమత ఊరుకో ఏడవకు ఊరుకో హృదయానికి గాయమైనా తేరుకో కంటి నీటి కాలవల వెంట నడవకు కడుపులోన చిచ్చున్న పెదవి విప్పకు కంటి నీటి కాలవల వెంట నడవకు కడుపులోన చిచ్చున్న పెదవి విప్పకు ఎంతకాలముంటుంది చిమ్మ చీకటి తెల్లవారిపోగానే వెలుగు సందడి ఊరుకు ఏడవకు ఊరుకు హృదయానికి గాయమైనా తేరుకో చిరునవ్వులు చిగురు వేయని సొంతమైన మమకారం చెంత చేరని చింతలందు చిరునవ్వులు చిగురు వేయని సొంతమైన మమకారం చెంత చేరని మధుర మధుర స్మృతులన్నీ మధువు చింది మాటలో చేతలో పొందులో మనసు పందని అమర భావన పాలు తేనె కలయికయే పరమ దీవెనా ఊరుకో ఏడవకు ఊరుకో హృదయానికి గాయమైనా చేరుకో అంతులేని వేదనలో పొంగుతుంది బాధ తేరుకుని నవ్వితే తెలుస్తుంది మమత ఊరుకో ఏడవకు ఊరుకో హృదయానికి గాయమైనా తేరుకో అబ్బబ్బా అమ్మాయిని ఆసుపత్రిని చూసిపోదామని నేను వస్తే ఆ అడ్డమైన రోగాలు నాకంట కడతావేమయ్యా ఆసుపత్రి ఎలా ఉంది ఆసుపత్రికి ఏం సార్ అమ్మాయి గారు అస్తవాసి నా నోటి సెలవు వల్ల వచ్చిన పేషెంట్లు బాగుపడి జర్రని ఎగిరి గంతేసి వెళ్ళిపోతున్నారు సార్. హలో డాడీ ఎప్పుడు వచ్చారు మీరు? లాయర్ గారిని చూడడానికి వెళ్ళి పోతూ పోతూ నిన్ను ఒకసారి చూసిపోదామని. ఈ రోజు ఆపరేషన్ డే, పేషెంట్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ. కాసేపు ఉంటారా? వెళ్ళమ్మా, నేను ఓకే, సీ యు. ఆత్మా అయ్యా, అమ్మాయి తన వైద్యంలో పడిపోయి మనసుకు తగిలిన గాయాన్ని మర్చిపోయింది అనుకుంటానయ్యా. నాకు చాలా సంతోషంగా ఉంది. రాధా, ఏమిటది? ఏమండి, ప్రొద్దు నుంచి బాబు ఒళ్ళు కాలిపోతుందండి. నాకేదో భయంగా ఉందండి. చాలా వేడిగా ఉంది. డాక్టర్, మా బాబుకి ఎలా ఉంది? మిస్టర్ కిరణ్,
పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. పిల్లలకి చాలా రేరుగా వచ్చే జబ్బు ఇది. ఇది నయం కావాలంటే వెంటనే ఆపరేషన్ చేయించాలి. డాక్టర్, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళమంటారు? నాకు తెలిసినంత వరకు ఈ టౌన్ లో ఇలాంటి కేసులకు స్పెషలిస్టు ఒకే ఒకరున్నారు. మీ బిడ్డ మీకు దక్కాలంటే వెంటనే డాక్టర్ జ్యోతి వద్దకు తీసుకెళ్ళండి. డాక్టర్ జ్యోతి? ఏమిటండి ఆలోచిస్తున్నారు? పంతాలకి పట్టింపులకు పోయి మన బిడ్డను మనం పోగొట్టుకోవద్దండి. అవసరమైతే ఆమె కాళ్ళ మీద పడి బతిమాలైనా సరే మన బిడ్డను మనం దక్కించుకుందాం. పదండి. హలో, ఏంటి కిరణ్ బాబు గారు సతీ సమేతంగా ఇలా వచ్చారు? మా బాబు చాలా సీరియస్ గా ఉంది. వెంటనే డాక్టర్ జ్యోతిని చూడాలి. అలాగా? అయ్యో పాపం, మీ బిడ్డను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. వెళ్ళి చూసి వస్తాను. ప్లీజ్. ఏం డాక్టర్, ఇంకెవరైనా పేషెంట్స్ ఉన్నారా? లేరు మేడం, అందరూ వెళ్ళిపోయారు. సరే, నేను బయలుదేరుతాను. రమ్మన్నారా? ఉంటే కదండి రమ్మంటానికి. జ్యోతి గారు గంట క్రితం ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటి దగ్గర ఉంటారండి. ఏమోనండి, వెళ్ళి చూడండి. థాంక్స్. పద. వాడికి తీసుకెళ్లి పడుకోబెట్టి పక్కన ఒకటి చూసుకో. ఓకే డాక్టర్. చంపేశావా? నా